మన తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత ఈరోజు మేము కొత్త వీడియో చేస్తూ ఉన్నాము, రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఓకేనండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం స్లో నడుస్తున్న మాట వాస్తవమే. సో, అప్ అండ్ డౌన్స్ అనేది రియల్ ఎస్టేట్‌లో పార్ట్ ఆఫ్ ది సైకిల్ అండి. పార్ట్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ ఇన్ రియల్ ఎస్టేట్. అది బబుల్ బరస్ట్ అయింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ప్లీజ్ డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. కొంచెం రియల్ ఎస్టేట్‌ని అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. బికాజ్ రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. బిగ్గర్ దెన్ సాఫ్ట్‌వేర్ రియల్ ఎస్టేట్. సో, దాన్ని కొంచెం మైక్రో లెవెల్‌లో మనం అనలైజ్ చేసి అర్థం చేసుకోవాల్సింది. సో, ఎనీవే ప్రెజెంట్ ట్రెండ్ చూద్దాము. రేవంత్ రెడ్డి గారు న్యూ సీఎం ఆఫ్ తెలంగాణ. తర్వాత ఆయన తీసుకున్న డెసిషన్స్‌తో కొంతమంది పానిక్ అయ్యారు. కాకపోతే నేనేమంటానంటే పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం వాటిని అనలైజ్ చేద్దాము. మెయిన్ డెసిషన్ రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి సెకండ్ డే అనుకుంటా. ఆయన రూలింగ్‌లోకి వచ్చిన తర్వాత సెకండ్ డేనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నానన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాను అనగానే చాలామంది డెవలపర్స్ పానిక్ అయ్యారు. ఈవెన్ ఇన్వెస్టర్స్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ చాలామంది మనది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని దే ఫీల్ సమ్ టెన్షన్ అని. బట్ అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు ఒకసారి పరిశీలించండి. పర్టికులర్గా శ్రీశైలం హైవే, సాగర్ హైవే, బెంగళూరు హైవేలో వీటిల్లో 2008 నుంచి కూడా హార్డ్వేర్ పార్క్ వస్తుంది, లేకపోతే ఫ్యాబ్ సిటీ వస్తుంది అని గవర్నమెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఆ ఏరియాలో. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ. దట్స్ వై చాలా ప్రాజెక్ట్స్ అక్కడ వస్తూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఇంప్లిమెంట్ అవ్వదు. బికాజ్ లాట్ ఆఫ్ ఫోర్సెస్ షుడ్ సపోర్ట్. సో ఒక్కొక్కసారి ఆ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సో వైల్ ఇన్వెస్టింగే మీరు బేసిక్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడూ కూడా. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాము. రోడ్స్, మల్టిపుల్ కనెక్టివిటీ, పాపులేషన్ డెన్సిటీ, స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, గ్రాబింగ్ ద ఎఫెక్ట్, ఈ బేసిక్ ఫ్యాక్టర్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా హార్డ్వేర్ పార్క్ వస్తుంది, ఫార్మాసిటీ వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఏదో అద్భుతం జరిగిపోతుందని మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. అలా చేస్తే డెఫినెట్గా మీరు ఇబ్బందులు పాలవుతారు. దిస్ హ్యాస్ బీన్ ప్రూవెన్ మెనీ టైమ్స్. ఎనీవే ఇప్పుడు ఫార్మాసిటీకి తీసుకుందాం. ఫార్మాసిటీ రద్దు అన్నాడు ఆయన. బట్ టోటల్గా అయితే క్యాన్సిల్ చేయలేదు. అది చిన్న చిన్న పార్ట్స్ కింద టోటల్ తెలంగాణ అంతా చేద్దాము అంటున్నారు. అంటే శ్రీశైలం హైవేలో కొంత పార్టు, అలాగే సాగర్ హైవేలో కొంత పార్టు, బెంగళూరు హైవేలో కొంత పార్టు, సిటీ నుంచి ఇంకొంచెం దూరంగా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత క్లస్టర్స్ లాగా ఫార్మాసిటీని డెవలప్ చేద్దామనేది ఆయన ఉద్దేశం. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్ ఏదైతే అక్వైర్ చేసిన ల్యాండ్ ఉందో దానిలో హౌసింగ్ డెవలప్ చేస్తున్నామంటున్నారు. ఇంకా బెటరే కదండి. హౌసింగ్ అంటే వన్స్ హౌసింగ్ వస్తే అక్కడ పాపులేషన్ వస్తుంది. పాపులేషన్ వస్తే తర్వాత మెల్లిగా పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎప్పుడు కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు పాపులేషన్ డెన్సిటీ అండి. ఇది చాలా క్లియర్ కట్. పాపులేషన్ డెన్సిటీ ఎప్పుడూ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీకు ఫార్మాసిటీ ఇంపాక్ట్ చేస్తుందా, హార్డ్వేర్ పార్క్ ఇంపాక్ట్ చేస్తుందో లేదో ఎవరికి తెలియదు, కానీ పాపులేషన్ డెన్సిటీ ఎప్పుడు రియల్ ఎస్టేట్ ప్రైజెస్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది వరల్డ్ వైడ్గా కూడా ఇది బేసిక్ రూల్. సో అక్కడ టౌన్షిప్ వస్తే పాపులేషన్ డెన్సిటీ, అగైన్ ద రియల్ ఎస్టేట్ ప్రైజెస్ గ్రోస్. ప్లస్ అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. పాపులేషన్ వచ్చిందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి కదా, రోడ్స్ రావాలి, డ్రైనేజ్ రావాలి, ఎలక్ట్రిసిటీ రావాలి, వాటర్ ఫెసిలిటీ రావాలి, కొంత ట్రేడ్ జనరేట్ అవుతుంది, కొంత బిజినెస్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ కొంత ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయి అక్కడ. బయట నుంచి ఎంప్లాయ్మెంట్ వచ్చి అక్కడ సెటిల్ అవుతుంది. టోటల్గా మెల్లిగా లివింగ్ మార్కెట్ కింద చేంజ్ అవుతుంది ఆ ఏరియా. సో ఇవన్నీ నేను చెప్తున్నానంటే ఏదో అద్భుతం 1-2 ఇయర్స్లో జరిగిపోతుందని నేను చెప్పట్లేదు. ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ అలాగే జరుగుతుంది. ఫస్ట్ పాపులేషన్, తర్వాత పాపులేషన్ డెన్సిటీ, తర్వాత ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత లివింగ్ మార్కెట్. ఇట్ టేక్స్ టైం అండి. ఫార్మాసిటీ వచ్చినా కూడా ఎట్ ఏ టైం మీకేమీ అద్భుతాలు జరగవు అక్కడ. అది 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవటానికే పడుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో నో నీడ్ టు ప్యానిక్. బట్ మీరు ఇన్వెస్ట్ చేసిన పద్ధతే తప్పు. ఫార్మాసిటీ వస్తుందని అక్కడికి వెళ్ళి 20,000 పెట్టి 25,000 పెట్టి బేసిక్ థింగ్స్ లేకుండా మీరు పర్చేజ్ చేయటం అనేది దట్ ఈజ్ రాంగ్ స్టెప్. దానికి మీరు రియల్ ఎస్టేట్నో రియల్టర్స్నో తిట్టడం వల్ల తప్పులేదు. సో ఎప్పుడైనా ప్రాపర్టీ అక్వైర్ చేసేటప్పుడు ఒక గుడ్ రియల్టర్ని
ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆయన గైడెన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం డాక్టర్ షాపింగ్ చేయట్లేదండి. ఒక మంచి డాక్టర్ ఎక్కడ ఉన్నాడా అని ఐడెంటిఫై చేస్తున్నాము. ఆయన దగ్గరికే వెళ్తున్నాం. ఆయన త్రూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా! మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి నేనే నాకంతా తెలుసు, నేనే ఇన్వెస్ట్ చేస్తానంటే ఈ బేసిక్ థింగ్స్ మిస్ అయితే ఎప్పుడు కూడా అది ఫెయిల్డ్ ఇన్వెస్ట్‌మెంటే అవుతది. సో, దట్ ఈస్ ద బేసిక్ మిస్టేక్ హ్యాపెనింగ్. అది నెక్స్ట్ టైం అయినా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. దట్ ఈజ్ మై రిక్వెస్ట్. సో, ఫార్మాసిటీ తీసేయటం వల్ల ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నష్టమా అంటే 100% నష్టమే. బట్ దాన్ని ఏమీ చేయలేము. బట్ రేవంత్ రెడ్డి గారి డెసిషన్ కరెక్టా కాదా అంటే యెస్ అండి. కాన్సంట్రేటెడ్ డెవలప్మెంట్ ఒకే ప్లేస్‌లో ఎలా ఉంటది? 15,000 ఏకర్స్‌లో 10,00,000 ఎంప్లాయ్‌మెంట్‌ని తీసుకొచ్చి ఒకే చోట పెట్టడం కన్నా 1,00,000 ఎంప్లాయ్‌మెంట్, 1,00,000 ఎంప్లాయ్‌మెంట్, 1,00,000 ఎంప్లాయ్‌మెంట్ డివైడ్ చేస్తే సిటీ మొత్తం గ్రో అవుతది కదా! తెలంగాణ మొత్తం గ్రో అవుతది కదా! డెసిషన్ ఆయన తీసుకున్న డెసిషన్‌లో తప్పేం లేదు. దట్ టూ ఆయన 3, 4 ఇయర్స్ నుంచి ఆ విషయం చెప్తానే ఉన్నారు. సో, ద మిస్టేక్ ఈజ్ విత్ డెవలపర్స్, ద మిస్టేక్ విత్ బయర్స్. దానికేమీ చేయలేము. ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన సెకండ్ థింగ్ ఏంటంటే 111 జీవో. 111 జీవో రీవోక్ చేయబోవటం లేదని ఆయన ఇండైరెక్ట్‌గానో, డైరెక్ట్‌గానో చెప్పున్నారు. యెస్ అండి. అది కూడా చాలా కరెక్ట్ డెసిషన్. అంటే ఈ డెసిషన్స్ అన్నీ కఠినంగా కనిపిస్తున్నాయి గానీ, ప్రాక్టికల్‌గా ఉన్నాయి. ఎందుకంటే 111 జీవో రీవోక్ చేయటం అనేది స్టేట్ గవర్నమెంట్‌కి పవరే లేదండి. జస్ట్ వాళ్ళేంటంటే తీసేస్తామని చెప్పారు. దాని ప్లేస్‌లో ఇంకొక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ఇంప్లిమెంట్ చేశారా? చేయలేదు గదా! బికాజ్ ఆ పవర్ వాళ్ళకి లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. సుప్రీం కోర్ట్ ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం కన్సిడరేషన్‌లోకి తీసుకుంటదంటే నేచర్‌ని ప్రిజర్వ్ చేయాలి. వాటర్ బాడీస్‌ని ప్రిజర్వ్ చేయాలి. ఇవే వాళ్ళ ప్రయారిటీస్. రైతులు ల్యాండ్స్ ఉన్నాయి. ల్యాండ్స్ వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరగట్లేదు అనేది గ్రీన్ ట్రిబ్యునల్ కన్సిడరేషన్‌లోకి తీసుకోదు. సో, 111 జీవో తీసేయటం అనేది పూర్తిగా మన తెలంగాణ గవర్నమెంట్ చేతిలో అయితే లేదు. ఇన్ కేస్ తీసేసినా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బఫర్ జోన్ ఉంటది. మళ్ళీ దానిలో కొంత గ్రీన్ జోన్ ఉంటది. 1,10,000 ఏకర్స్ అందుబాటులోకి వచ్చేస్తదనేది వాస్తవం కాదండి. చాలా డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. అది ఎంటైర్‌లీ టెక్నికల్ థింగ్. బట్ అది స్టేట్ గవర్నమెంట్‌కి ఆ పవర్ లేదు. సో, డెసిషన్ మేకర్స్ వాళ్ళు కాదు. సో, రేవంత్ రెడ్డి గారు అది క్లియర్‌గా చెప్పారు. వీఆర్ నాట్ గోయింగ్ టు రివోక్. ప్లస్ ఇంకొక జీవో ఏదో తీసుకొచ్చారు. అవసరమైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాడు. ఇవన్నీ ఇనీషియల్ థింగ్స్ అండి. వీటిని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అగైన్ ఇట్ గోస్ రాంగ్. ఆయన ఒక అనౌన్స్‌మెంట్ చేశాడంతే. అది దృష్టిలో పెట్టుకోండి. ఆయన అనౌన్స్‌మెంట్‌కే 111 జీవో ఏదో అయిపోతుంది అంటే ఎట్లా? దాని తర్వాత దాని వర్క్ చాలా ఉంటది. ఎలా చేయాలి? ఏంటనేది కొంతమంది ఆఫీసర్సు, ఎంటైర్ డిపార్ట్మెంట్ చాలా సర్వే ఉంటది. ఏం చేస్తారు? ఏంటనేది అది డిఫరెంట్ థింగ్. అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకూడదా? లేకపోతే ఆ రిస్క్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. సో, ఫర్గెట్ అబౌట్ 111 జీవో. ఇన్ కేస్ జరిగినా కూడా ఈ 5 ఇయర్స్‌లో అయితే ఏం జరగదు. ఇట్ టేక్స్ టైమ్. జస్ట్ లైక్ ఫార్మాసిటీ కూడా ఇట్ టేక్స్ టైమ్. 111 జీవో కూడా ఇట్ టేక్స్ టైమ్. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి మేజర్ డెసిషన్స్‌లో మెట్రో అలైన్మెంట్ చేంజ్ చేశారు. మెట్రో అలైన్మెంట్ త్రూ ఓల్డ్ సిటీ, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్‌కి ఏదైతే ఉందో త్రూ ఓల్డ్ సిటీ చేస్తానంటున్నాడు. ప్లస్ అక్కడి నుంచి శ్రీశైలం హైవే నుంచి కందుకూరు వరకు కూడా చేస్తానంటున్నాడు. సో, ఇక్కడ అంటే నేను ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా మాట్లాడదలుచుకున్నాను. ఇట్స్ నాట్ క్రిటిసైజింగ్ ద గవర్నమెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్‌ని క్రిటిసైజ్ చేయటం కాదు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో నాకైతే తెలీదు. బట్ యాజ్ ఎ రియల్టర్‌గా నేను ఆలోచిస్తే ఓల్డ్ సిటీ నుంచి ఇప్పుడు మెట్రో వెళ్ళాలంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత కష్టం అనేది అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఛాలెంజ్, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఓల్డ్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలరా మెట్రో పర్పస్? ఈవెన్ హార్ట్ ఆఫ్ ద సిటీలోనే లేకపోతే ఇప్పుడున్న అలైన్మెంట్ ఏదైతే ఉందో మెట్రో అలైన్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ చాలా కష్టమైపోయింది. మీకు గుర్తుందో లేదో ఒకసారి, లేదంటే ఆ పాత న్యూస్ తిరగేయండి. ఈవెన్ మన హైదరాబాద్లో చాలామందికి తెలియని విషయం, మెట్రో సక్సెస్ అవ్వటానికి కారణం పొలిటికల్ లీడర్స్ కాదండి. రాజశేఖర్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళెవరూ కాదు. చీఫ్ ఎల్ఎంకే రెడ్డి ఆయన ఎల్ఎన్టీ మెట్రోకి ఇన్ఛార్జిగా చేయటం జరిగింది. ఆయన గ్రౌండ్ వర్క్ అంతా చేసి అందరినీ కన్విన్స్ చేసి
అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా వెళ్ళి ఆయన దీన్ని సక్సెస్ చేయటం జరిగింది. ద సక్సెస్ పర్సన్ బిహైండ్ ద సక్సెస్ హ్యాండ్ బిహైండ్ హైదరాబాద్ మెట్రో ఈజ్ ఎల్ఎంకే రెడ్డి, నాట్ రాజశేఖర రెడ్డి గారు, నాట్ చంద్రబాబు నాయుడు గారు. ఒక స్టేజ్లో అసలు మెట్రో మనకు అవసరమా అనే స్టేజ్కి కూడా వెళ్ళారు ఈ రాజకీయ నాయకులు. సో ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రపోజల్ త్రూ ఓల్డ్ సిటీ శ్రీశైలం హైవే అక్కడి నుంచి కందుకూరు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ప్రాక్టికల్ రాదు అని నేనైతే చెప్పను, కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది కొంచెం ఆలోచించాలి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు త్వరపడి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. కొంచెం క్లారిటీ రానివ్వండి. ఇది యాజ్ ఎ రియల్టర్గా అయితే నేను మెట్రో వచ్చేస్తుంది, ల్యాండ్ రేట్స్ పెరిగిపోతాయి, అక్కడ మా వెంచర్ ఉంది కొనుక్కోండి, ఇక్కడ ఇది ఉంది కొనుక్కోండి అని చెప్పాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్లీడ్ యూ. ప్లస్ 3TV రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడూ అలాంటి పని చేయదు. వీ వాంట్ టు బీ వెరీ క్లియర్. సో ఎంతవరకు పాసిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇన్ కేస్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినా కూడా అక్కడ డిఫరెంట్ పొలిటికల్ ఇష్యూస్ని ఫేస్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయటం ఎంతవరకు సాధ్యం అనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఇన్ కేస్ చేశారే అనుకుందాం, ఎక్కడి వరకు, తుక్కుగూడ వరకు. తుక్కుగూడ నుంచి కందుకూరు అంటున్నారు. శ్రీశైలం హైవేకి ఒక ప్రత్యేకత ఉందండి. 70% ఆఫ్ ది ల్యాండ్, నాట్ ఈవెన్ 70%, 80% ఆఫ్ ది ల్యాండ్ శ్రీశైలం హైవేలో కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. అంటే ఫారెస్ట్ ల్యాండ్, అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి ఏమీ ఉండదు. సో శ్రీశైలం హైవేలో పాపులేషన్ డెన్సిటీ ఎప్పుడూ తక్కువే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ స్కోప్ కూడా తక్కువ. శ్రీశైలం హైవేలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారంటే, ఎవరు ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్ అంటే, నేచర్, మంచి నేచర్తో మనం లైఫ్ లీడ్ చేయాలి, నేచర్తో కలిసి మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళి శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మీకు తెలుసుంటే 20 years బ్యాకే 2 crores 3 crores విల్లాస్ అమ్మున్నారు శ్రీశైలం హైవేలో. మ్యాక్ ప్రాజెక్ట్, ద ఫేమస్ ప్రాజెక్ట్ మ్యాక్ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు అందరూ స్టన్ అయ్యారు. ఇక్కడికి వచ్చి 3 crores పెట్టి విల్లా కొంటాం, హౌ ఈజ్ ఇట్ అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఏంటంటే సిటీలో ఉన్న కొంతమంది డాక్టర్స్ అయితేనేమి, ఫిల్మీ పీపుల్ అయితేనేమి, ఇట్లా హెచ్ఎన్ఐస్ అనుకోండి, వాళ్ళు నేచర్ మధ్యలో మేము లైఫ్ లీడ్ చేయాలనే ఇంటెన్షన్తో ఆ రోజే 2 crores 3 crores మ్యాక్ ప్రాజెక్ట్లో విల్లాసుకున్నారు. ఆ మ్యాక్ ప్రాజెక్ట్ ఇవాళ శ్రీశైలం హైవేకే ల్యాండ్ మార్క్. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ శ్రీశైలం హైవే అండి. సో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. 80% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. సో అంటే కొంచెం బేసిక్స్కి దూరంగా ఉంటుంది. బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లగ్జరీ రియల్ ఎస్టేట్. అండ్ ఫ్యూచర్లో నేచర్, ఇప్పుడు ట్రెండ్, కోవిడ్ తర్వాత ఇది ట్రెండ్, సిటీకి దూరంగా ఇల్లు కట్టుకోవటం, లేకపోతే గ్రీనరీ మధ్యలో లైఫ్ లీడ్ చేయటం, ఇది ట్రెండ్, ఇది అవసరం కూడా. సో ఆ వేలో శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మెట్రో విషయానికి వస్తే, మెట్రోకి బేసిక్ ఏంటండి, పాపులేషనే కదా ఫైనల్గా ట్రావెల్ చేయాల్సింది మీరు నేను. ఆ పాపులేషనే లేనప్పుడు అక్కడ మెట్రో తీసుకెళ్ళి పెట్టి ఏం చేస్తామనేది నా ఫస్ట్ క్వశ్చన్, లేదంటే 3TV రియల్ ఎస్టేట్ క్వశ్చన్. సో ఇది కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకోండి. మీరు వెళ్ళి కందుకూరులో, కట్టాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి. ఈ బేసిక్స్ని తీసుకోండి. ఏది లగ్జరీ రియల్ ఎస్టేట్, హెచ్ఎన్ఐస్ అక్కడ ఉండడానికి ఇష్టపడతారు, సమ్ హార్డ్వేర్ పార్క్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, లేకపోతే SEZs ఉన్నాయి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది అక్కడ, ఎయిర్పోర్ట్కి నియర్ ఉంటుంది, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు, గ్రీనరీ మధ్యలో నివసించవచ్చు, అప్ టు దట్ ఓకే. అంతేగాని మెట్రో వస్తుంది అనే ఉద్దేశంతో మీరు ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ఇట్ మైట్ బి ఏ ఫెయిల్యూర్. ఎందుకంటే శ్రీశైలం హైవేలో ఇట్లా చాలామంది ఫెయిల్ అయి ఉన్నారు. ఈవెన్ 15 years బ్యాక్ కొన్న ఫ్లాట్స్ కూడా ఈ రోజుకి రీసేల్ లేదు శ్రీశైలం హైవేలో. మహేశ్వరం చుట్టుపక్కల థౌజండ్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు రీసెల్ దేర్ ఫ్లాట్స్ బికాజ్ ఆఫ్ దీస్ రీజన్స్. సో నేను మళ్ళీ చెప్పేది, ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో బేసిక్స్ మర్చిపోవద్దండి. ఫ్యాన్సీగా ఫార్మాసిటీ, మెట్రో ట్రైను, అది ఇది హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ అట్లా వెళ్ళొద్దు. కనెక్టివిటీ, మల్టిపుల్ కనెక్టివిటీ, పాపులేషన్ డెన్సిటీ, స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, గ్రాబింగ్ ద ఎఫెక్ట్, ఈ బేసిక్స్ని మర్చిపోవద్దు. ఇవి ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే చేయొద్దు. వెరీ క్లియర్. సో మెట్రో విషయంలో అయితే ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ నాట్ ప్రాక్టికల్ అని నా ఉద్దేశం. సో అది ఎందుకు అనేది మీకు
చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఓకే. ఇక నెక్స్ట్ తీసుకుంటేనంటే కేసీఆర్ టైంలో కేటీఆర్ ద లీడింగ్ ఫోర్స్ బిహైండ్ మెనీ ఇన్వెస్ట్మెంట్స్. సరే పాలిటిక్స్ని పక్కన పెడితే హైదరాబాద్ని డెవలప్ చేయటంలో, తెలంగాణని డెవలప్ చేయటంలో సమ్ కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు. అదైతే ఒప్పుకోవాలి. అంటే నెగెటివ్స్ కూడా ఉన్నాయి. మనకి సంబంధించిన విషయం కాదు. మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటాం. కేటీఆర్ చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చున్నారు. సో ఇప్పుడు అందరి మైండ్స్లో డౌట్ ఏంటంటే కేటీఆర్ లాగా మళ్ళీ మనకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలరా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ అంటే కొంచెం కరప్షన్ ఉంటుందో, లేకపోతే వీళ్ళ థింకింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళ యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనే డౌట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేకపోతే హైదరాబాద్ గ్రోత్ స్టోరీ చూద్దామండి. ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హైదరాబాద్లో ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చినాయండి? బిహెచ్ఈఎల్, ఇక్రీసాట్, బీడీఎల్, ఐడిపిఎల్ ఇలాంటి మెగా ఇండస్ట్రీస్ 1950s 60sలోనే వచ్చినాయి కదా. ఎలా వచ్చినాయి? అప్పుడు సీఎంస్ ఇనిషియేటివ్తోనే. ఆ సీఎంస్ నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చాలామంది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 15 to 17 సీఎంస్ ఏమో చేసి ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణ స్టేట్స్కి కానీ. ఫస్ట్ నుంచి కూడా ప్రతి సీఎం హైదరాబాద్ మీద తన బ్రాండ్, తన మార్క్ చూపించడానికే ప్రయత్నం చేశారు. అందరూ రాజకీయాలకు అతీతంగా, పొలిటికల్ పార్టీస్కి అతీతంగా హైదరాబాద్ని డెవలప్ చేయడానికే ప్రయత్నం తీసుకొచ్చారు. నిమ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మరి చెన్నారెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీస్ని చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. వాళ్ళకి ల్యాండ్స్ అలాట్ చేశారు. పద్మాలయ స్టూడియో ఆ రోజు ఇచ్చింది మన కృష్ణ గారికి ఏకర్ సమ్ 2000 రూపీసో 3000 రూపీసో షేక్పేట్లో. ఈరోజు ప్రైస్ ఎంత ఉందండి? ఏ ఇన్వెస్ట్మెంట్ అంత గ్రో అవుతుంది? అలా మరి చెన్నారెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని హైదరాబాద్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వల్ల ఇక్కడ ఎంత ట్రేడ్ జరుగుతుంది, ఎంత బిజినెస్ జరుగుతుంది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఇవన్నీ మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారు. మహేష్ బాబు తీసుకుంటే శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అంటే వాళ్ళతో టైఅప్ అయి కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. అలాగే చాలామంది సురేష్ బాబు గారు కానీ ఇలాంటి వాళ్ళు స్టూడియోస్ కడతా ఉన్నారు, మాల్స్ కడతా ఉన్నారు. సో అగైన్ దే ఆర్ ప్రమోటింగ్ బిజినెస్, దే ఆర్ ప్రమోటింగ్ ట్రేడ్, గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నారు. అలా మరి చెన్నారెడ్డి గారు చేశారు. అలాగే ఇప్పుడు మన ఎన్టీఆర్ వచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థనే చేంజ్ చేశాడు ఆయన. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. సో అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. అంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ ఉండే, కానీ ఎన్టీఆర్ పీరియడ్ నుంచి జరిగే రియల్ ఎస్టేట్ వేరు హైదరాబాద్ అప్పటి నుంచి ఇండియా, ఆ టైంలో ఇండియా కాకపోయినా అట్లీస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి అందరిని అట్రాక్ట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఎన్టీఆర్ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా ఈరోజు మల్టీ మిలియనియర్స్, కోటీశ్వర్లు. సో అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఏదో ఐటీ వచ్చాక రియల్ ఎస్టేట్ జరిగిందనేది వాస్తవం కాదు. ఇప్పుడు మురళీమోహన్ గారిని తీసుకుంటే మన హైటెక్ సిటీ అంటే శిల్పారామం పక్కన జైబేరీ ఎన్క్లేవ్, నాట్ జైబేరీ ఎన్క్లేవ్, సమ్ వెంచర్ నేమ్ జూబ్లీ ఎన్క్లేవ్, ఎస్, హీ సోల్డ్ ఇట్ ఫర్ 650 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది ఎప్పుడంటే 20 years బ్యాక్ లేకపోతే 25 years బ్యాక్. ఈరోజు ప్రైస్ ఎంత ఉంటుందండి అక్కడ? యూ కెన్ ఇమాజిన్. అసలు ఆ ల్యాండ్ ప్రైస్ వాల్యూ కాదు, అక్కడ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అక్కడ మీరు ఒక 4 షట్టర్స్ పెట్టి రెంట్కి ఇస్తే మీ లైఫ్, మీ తర్వాతి జనరేషన్ లైఫ్ కూడా వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది 3 lakhs ఉంటుందా, 4 lakhs ఉంటుందా, 10 crores ప్రాపర్టీ అనేది కూడా కాదు. దాని మీద వచ్చే రెవెన్యూ, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ప్లస్ రిస్క్ ఫ్రీ, ఇవన్నీ ఆలోచించాలండి మనం. ఆ రోజు అక్కడ జూబ్లీ ఎన్క్లేవ్లో ఇన్వెస్ట్ చేశారంటే క్లయింట్స్ ఏం చూసి ఇన్వెస్ట్ చేశారండి? ఏముంది అక్కడ? ఏమీ లేదు కదా. బట్ అగైన్ దీస్ బేసిక్ ఫ్యాక్టర్స్, హైదరాబాద్ పొటెన్షియల్ ఏంటి, ఇది 10 yearsకి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, 20 years తర్వాత ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, అక్కడ రోడ్ కనెక్టివిటీ ఏంటి, అక్కడ ఉన్న హైవేస్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉందా, లేకపోతే ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ వచ్చే స్కోప్ ఉందా, ఇది లివింగ్ మార్కెట్ ఒక చేంజ్ అవటానికి అవకాశం ఉందా లేదా, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన అక్కడ వెంచర్ వేయటం, అక్కడ క్లయింట్స్ కొనడం జరిగింది. సో ఫ్యూచర్ని విజువలైజ్ చేయగలిగిన వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు అయ్యారు. అంతేగాని మనకు దూరంగా ఇన్వెస్ట్ చేసామా, దగ్గరగా ఇన్వెస్ట్ చేసామా అనేది కాదు. జూబ్లీ ఎన్క్లేవ్, శిల్పారామం ఆ రోజు చాలా లాంగ్. ఇంకా చెప్పాలంటే మన
పెద్ద ముందు తరం వాళ్ళని అడిగితే దేసే అక్కడ లిపోర్డ్స్ చిరుత పులులు తిరిగేవని చెప్తారు. ఈరోజు కోకాపేట సజ్జ కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు లెపర్డ్స్ యూజ్ టు రోమ్ దేర్. బట్ ఈరోజు అంటే యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఏకర్ 70 crores అక్కడ. సో ఇలా జరుగుతూ వచ్చింది హైదరాబాద్ డెవలప్మెంట్. అంటే ఎన్టీఆర్ టైం నుంచి రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది, స్లో అవుతానే ఉంది, పెరుగుతూనే ఉంది, స్లో అవుతానే ఉంది, పెరుగుతూనే ఉంది. స్లో అయినప్పుడు బబుల్ బరస్ట్ అయింది అని కాదు, స్పీడప్ అయినప్పుడు మనం త్వరపడి ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేయటం కూడా దట్ ఈజ్ నాట్ ద రైట్ వే. అగైన్ ద బేసిక్స్ కన్సిడరేషన్లోకి తీసుకోండి. 3TV రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఇదే చెప్తుంది, నేను చెప్పినా అదే చెప్తాను. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చాక కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చినాయి. జయదేవ్ గళ్ళ ఆయన ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాడు. అదాని దే ఆర్ ఆల్రెడీ బిగ్ ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ఐటీ ఇండస్ట్రీలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఉన్నాయి. మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు త్రూ ఆయన డిస్కస్ చేసి నెగోషియేట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చినాయి. సో ఏది ఆగలేదు, కొంచెం టైం టేకింగ్ అంతే. ప్లస్ కేటీఆర్తో సమానమైన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అని మనమైతే చెప్పొచ్చు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, ప్లస్ ఆయన చెప్పాలంటే ఒక పొలిటికల్ పర్సన్ కాదు. ఆయన మైండ్ సెట్ కూడా టువర్డ్స్ డెవలప్మెంట్ ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మళ్ళీ పొలిటికల్ లీడర్ని ప్రైజ్ చేయటం అంటే ఆ పార్టీని ప్రైజ్ చేయటం కాదు. నేను రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను, సిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ పొలిటికల్ పార్టీస్, ఐఎమ్ రిప్రజెంటింగ్ ద రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్, ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్, అది ఇంపార్టెంట్. సో శ్రీధర్ బాబు వెల్ ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడు, చాలా స్కిల్స్ ఉన్నాయి, పైగా ఆ పర్సనాలిటీయే అట్రాక్టివ్ పర్సనాలిటీ, సాఫ్ట్ పర్సనాలిటీ. హీ క్యాన్ కాంపిటీట్ విత్ కేటీఆర్. ఈవెన్ కేటీఆర్ను కూడా బీట్అవుట్ చేయొచ్చు, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. కేటీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈయన ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలుగుతాడని మనం ఎవరూ అనుకోలేదు కదా. సో ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గో ఎహెడ్, బట్ దీస్ బేసిక్స్ అగైన్. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్న పెద్ద ఈవెంట్ దావోస్ మీట్కి అటెండ్ అవుతున్నారండి వీళ్ళంతా. ఈ టీంలో మెయిన్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, జయేష్ రంజన్, ఈయన గురించి మనం చెప్పుకోవాలి. హైదరాబాద్ డెవలప్మెంట్లో అంటే ఇన్విజిబుల్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే జయేష్ రంజన్. శ్రీధర్ బాబు గారి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్లస్ వీళ్ళతో పాటు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా అటెండ్ అవుతూ ఉన్నారు. దావోస్లో తెలిసిపోతుంది మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయా, అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే దావోస్ మీటింగ్ వరకు వెయిట్ చేయండి. దావోస్లో చాలా పెద్ద ఎత్తున మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరుగుతూ ఉంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే వెయిట్ అప్ టు దావోస్ మీటింగ్ అండి. అక్కడ క్లియర్ కట్గా మీకు తెలిసిపోతుంది, మీ అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అంటే రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చాక జరగబోయే అతిపెద్ద ఈవెంట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్. సో అక్కడ వాళ్ళు సక్సెస్ అవుతారు. సో రియల్ ఎస్టేట్ అగైన్ స్టార్ట్స్, ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ దట్ వాజ్ నాట్ విజిబుల్. సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మారటం వల్ల వచ్చిన ఇబ్బంది ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, కొత్తగా గవర్నమెంట్ మారటం వల్ల రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి కొత్తగా వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఉండేది. ఎందుకంటే రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్, బేసిక్స్ మర్చిపోయి ఫార్మాసిటీ వస్తుంది, హార్డ్వేర్ పార్క్ వస్తుంది, ఇంకేదో వస్తుందని మీరు గుడ్డిగా ఇన్వెస్ట్ చేయటం, బియాండ్ ఒక అంటే సమ్ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోయి వెళ్ళకూడనంత దూరం వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రైస్ పెట్టి ఇన్వెస్ట్ చేయటం. దీనికి నేను ఒక మార్గం చెప్తానండి. మనకి తెలంగాణకి చాలా హైవేస్ ఉన్నాయి. సో హైదరాబాద్ సిటీ నుంచి మిడిల్లో నుంచో చుట్టుపక్కల పాస్ అయ్యే హైవేస్ 9 ఉన్నాయి. నేషనల్ హైవేస్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు. మేజర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఈ హైవేస్లోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఎండ్ యూజరా, ఇప్పటికప్పుడు ఆ ప్లాట్ని యూజ్ చేసుకోవాలా, ఇప్పటికప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలా, యు ఆర్ గోయింగ్ టు లివ్ దేర్ అనేది ఇంపార్టెంట్. అది డిసైడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే ఉండేది. సో హైవేని కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. నేను
NH65 అంటే ముంబై హైవేని ఎగ్జాంపుల్గా చెప్తాను. ముంబై హైవేని తీసుకుంటే ఇప్పుడు మనం ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే BHEL తర్వాతే అది సాధ్యం. ఇస్నాపూర్ తర్వాత సంగారెడ్డి, అక్కడి నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. నేనేమంటానంటే సదాశివపేట వరకు స్ట్రెచ్ 1 కింద డివైడ్ చేసుకుందాం. సదాశివపేట నుంచి బుదేరా తర్వాత ఇంకొక 10 కిలోమీటర్స్ వరకు సెకండ్ స్ట్రెచ్, అంటే అది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బుదేరా తర్వాత అప్ టు జహీరాబాద్ వరకు మీరు నారాయణఖేడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీ బడ్జెట్ తక్కువ ఉంది, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లేదంటే 20 ఇయర్స్ మీరు వెయిట్ చేస్తారు, ఎస్ యూ కెన్ గో టు నారాయణఖేడ్ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక 5 ఇయర్స్లో హౌస్ కట్టుకోవాలి, సో బిఫోర్ సదాశివపేట ఉండటానికి ట్రై చేయండి. లేదు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అంతకన్నా బిలో 10 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ నేను వెయిట్ చేయను అంటే ఆ సదాశివపేట నుంచి బుదేరా, లేదంటే బుదేరా నుంచి ఇంకొక 5-10 కిలోమీటర్స్ అంతే. అట్లా ప్లాన్ చేసుకోండి. ఏ హైవేనైనా ఇలా డివైడ్ చేసుకోండి. అంటే ఓఆర్ఆర్కి నియరర్గా ఉన్న పార్ట్ ఏమో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఓఆర్ఆర్కి 15-20 కిలోమీటర్స్ తర్వాత ఉన్నది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అక్కడి నుంచి మళ్ళీ 20 కిలోమీటర్స్ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫార్ములా మీకు ఏ హైవేలో అయినా యూజ్ అవుతుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకోండి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు బేసిక్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయాలు చెప్తాను. లొకేషన్ అండి, లొకేషన్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా లొకేషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. లొకేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవేలోనే మనం సదాశివపేట వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాం. సదాశివపేటలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామంటే అక్కడ ఆల్రెడీ హైవే అప్రోచ్ ఉంది, దానికి ప్యారలల్గా సెకండ్ హైవే నాందేడ్ హైవే అప్రోచ్ ఉంది. సదాశివపేట తర్వాత ఇది వస్తాం, సదాశివపేటకి బిఫోర్ RRR వస్తూ ఉంది, అక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంది, పాపులేషన్ ఉంది, పాపులేషన్ డెన్సిటీ కూడా ఉంది అక్కడ. అలాగే అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. ప్యారలల్ హైవేస్ నుంచి చాలా రోడ్స్ సదాశివపేటకి సంగారెడ్డిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి, మల్టిపుల్ కనెక్టివిటీ అంటారు. సో ఈ లొకేషన్ మనకి ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్. సో సెలెక్ట్ యువర్ లొకేషన్ ఫస్ట్. ఆ సదాశివపేట లొకేషన్ తీసుకున్న తర్వాత సదాశివపేటలో మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న తర్వాత ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, 10,000 ఉందా 15,000 ఉందా, సో అక్కడ 15,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు సదాశివపేటలో. సో ఆ వెంచర్స్ చూసుకోండి, కొన్ని వెంచర్స్ చెక్ చేయండి, తప్పేం లేదు. అక్కడ కూడా సదాశివపేట ఓకే గుడ్ లొకేషన్ కదా అని మీరు అప్రోచ్ సరిగ్గా లేని చోట డెడ్ ఎండ్లోనో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. సో మీ వెంచర్కి అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో ఒక 10 హౌసెస్ ఉన్నాయా, 10 చాలండి, ఎక్కువ కల్లా 10 హౌసెస్ ఉన్నాయా, లేకపోతే నియర్ బై హాస్పిటల్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, SEZs ఏమన్నా వస్తున్నాయి, అట్లానే ప్రతి చోట SEZs ఉండవు, ఉంటే బెటర్. లేకపోతే ఫ్యూచర్ SEZs ఏమన్నా ఉన్నాయా, ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉందా, డెమోగ్రాఫిక్స్ అంటే అక్కడ డెమోగ్రాఫిక్స్ చాలా ఇంపార్టెంట్. డెమోగ్రాఫిక్స్ అంటే అక్కడ పాపులేషన్ డెన్సిటీతో పాటు ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు, ఎలాంటి ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ ఉన్నారు, హై ఇన్కమ్ గ్రూప్ ఉందా, లో ఇన్కమ్ గ్రూప్ ఉందా, మిడ్ ఇన్కమ్ గ్రూప్ ఉందా, ఇవన్నీ డెమోగ్రాఫిక్స్లో వస్తాయి. దాని మీద కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఇదంతా అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ వర్క్. సో గో విత్ ఎ ప్రాపర్ రియల్టర్, అది బెటర్. ఇట్లా చూసుకుని ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే రోడ్ ఎప్పుడు కూడా డెడ్ ఎండ్ అవ్వద్దు, ఇట్ షుడ్ రీచ్ సమ్వేర్. చాలా వెంచర్స్ ఉంటాయి, రివర్ పక్కకో హిల్ పక్కకో, హిల్ వ్యూ మనం చెప్పుకుంటూ ఉంటాం, బట్ అలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేయొద్దండి. ఎందుకంటే హిల్ వ్యూ అంటాము, హిల్ వ్యూ అంటే అక్కడితో రోడ్ ఎండ్ అయిపోయింది. సో రోడ్ ఎప్పుడైతే ఎండ్ అయిందో అక్కడ ల్యాండ్ ప్రైజెస్ త్వరగా గ్రో కావు. అలాగే బిగ్ వాటర్ బాడీస్ ఉంటాయి. ఎస్, బిగ్ వాటర్ బాడీస్ పక్కన మీరు నివాసం ఉండాలనుకుంటే, ఇల్లు కట్టుకోవాలనుకుంటే, అలాంటి లైఫ్ స్టైల్ కావాలి అంటే మీరు తీసుకోండి, హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోండి, యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ దేర్. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కావాలనుకున్నప్పుడు అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సమ్ లిమిటేషన్స్ ఉంటాయి దానికి. ప్లస్ మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి. మీ కనెక్టివిటీ విషయంలో చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. కనెక్టివిటీ ఉంటే ఒక హైవే ఉంటామో, ఒక 30 ఫీట్ రోడ్డు ఉంటామో అనుకుంటారు. ఎంటైర్లీ రాంగ్ అండి. ఏ ప్లేస్కైనా మీ 200 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ కొన్నా కూడా ఆ వెంచర్కి మల్టిపుల్ కనెక్టివిటీ ఉందా అంటే హైవే ఉండాలి.
లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ ఇప్పుడు ఆ సదాశివపేట అనే సిటీకి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ప్యారలల్ హైవేస్ నుంచి మల్టిపుల్ కనెక్టివిటీ ఉంటుంది. అలాంటి కనెక్టివిటీ ఉండాలి. అది చెక్ చేసుకోండి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ తీసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. మీరు ఫీల్డ్లో కూడా చెక్ చేయాల్సిన పని లేదు. అలాగే మాస్టర్ ప్లాన్ ప్రకారం న్యూ రోడ్స్, ప్రపోజ్డ్ రోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మాస్టర్ ప్లాన్ రోడ్స్ చూసి ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయొద్దండి. ఇప్పుడు ఏ వెంచర్కి వెళ్ళినా హెచ్ఎండిఏ వెంచర్కి వెళ్తే 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అంటారు. ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది ఎవరికీ తెలీదు. నిజంగా 2031లో అంటే అది విలేజెస్ మధ్యలో నుంచి పాస్ అవుతూ ఉంటుంది. లివింగ్ ఏరియాస్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఆ హౌసెస్ అన్ని రిమూవ్ చేసి అక్కడ రోడ్ ఫామ్ చేస్తారా? ఇది పాసిబుల్ అయినా గవర్నమెంట్కి? సో ఇవి మనం ఆలోచించాలి. సో మాస్టర్ ప్లాన్ ప్రపోజ్డ్ రోడ్ 100 ఫీట్ ఉంది అని చెప్తే మళ్ళీ దాన్ని కమర్షియల్ అంటారు ఆ ఫ్లాట్స్ని. సో ఆ ట్రాప్లో అయితే పడొద్దు. అలా ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ బేసిక్ ఫ్యాక్టర్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసి ఇలా స్టెప్ వైజ్గా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ అండి, రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్గా ఫేవరబుల్గా అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఫేవరబుల్గా చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ వర్క్ని కంటిన్యూ చేస్తాము, స్పీడప్ చేస్తాము అని చెప్పారు. సో త్రిబుల్ ఆర్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయి ఉంది. ప్లస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫేవర్గా ఉంది. కొంత ఫండ్స్ కూడా రిలీజ్ చేయటం జరిగింది కాబట్టి అతి త్వరలోనే త్రిబుల్ ఆర్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. సో త్రిబుల్ ఆర్కి ఇప్పుడు రాబోయే న్యూ సిటీ, ఇప్పుడు మన హైదరాబాద్, సికింద్రాబాద్, మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత సైబరాబాద్ అనే కొత్త సిటీ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు న్యూ సిటీ రాబోతుంది. ఎక్కడ? ఓఆర్ఆర్కి, త్రిబుల్ ఆర్కి మిడిల్లో. ఇది హాట్ కేక్ అండి. ఈ బెల్ట్ హాట్ కేక్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే అగైన్ ద బేసిక్స్ కన్సిడరేషన్లోకి తీసుకోండి. త్రిబుల్ ఆర్ వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పున్నారు. త్రిబుల్ ఆర్ అనేది హైదరాబాద్ సిటీ లేకపోతే తెలంగాణ స్టేట్ డెమోగ్రాఫిక్సే చేంజ్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ చూశారు. హైదరాబాద్ డెవలప్మెంట్ తీసుకుంటే బిఫోర్ ఓఆర్ఆర్, ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని చెప్పొచ్చు. చాలా క్లియర్గా విజబుల్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఓఆర్ఆర్కి ముందు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఓఆర్ఆర్ తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, లివింగ్ మార్కెట్ ఎలా పెరిగింది, హైదరాబాద్ సిటీ ఎంత హారిజాంటల్ గ్రోత్ వచ్చింది ఓఆర్ఆర్ తర్వాత అనేది అందరికీ తెలిసిందే. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ త్రిబుల్ ఆర్. ఓఆర్ఆర్ మేనేజ్డ్ హైవేనే, త్రిబుల్ ఆర్ మేనేజ్డ్ హైవేనే. మీకు తెలియని ఇంకొక మేనేజ్డ్ హైవే ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఉంది మనకి. బట్ అది ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద సిటీలో కలిసిపోయింది. అంటే సిటీలో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ సిటీ ఎక్స్టెండ్ అయిపోయింది. ఓఆర్ఆర్ లోపల ఎక్కడా కూడా స్క్వేర్ యార్డ్ 1 lakh లోపు ఎక్కడా లేదండి మీకు. 1 lakh రూపీస్. సో యూ కెన్ ఇమాజిన్ ఎక్కడ 2000, 3000 రూపీస్ లేకపోతే 5000 రూపీస్, ఇప్పుడు 1 lakh. సో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓఆర్ఆర్ నుంచి 10-20 కిలోమీటర్స్ వరకు కూడా ఇవాళ సిటీ గ్రోత్ వచ్చేసి ఉంది. సో ద హ్యాపెనింగ్ ప్లేస్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ త్రిబుల్ ఆర్. కాకపోతే ఇది ఎట్ ఏ టైం జరగదు. అగైన్ ఇట్ టేక్స్ టైం, స్టెప్ బై స్టెప్. త్రిబుల్ ఆర్ అనేది మెగా ప్రాజెక్ట్ అండి. సో టైం తీసుకుంటుంది. ఆ వర్క్ జరుగుతూ ఉంటే ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇనిషియల్ ఇన్వెస్టర్ మీరైతే ఎక్కువ ప్రాఫిట్ మీరు పొందుతారు. లేదు అక్కడ విజిబుల్గానే ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తామంటే కొంత ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీకు బెనిఫిట్ వస్తుంది. తర్వాత ఒక 5 years తర్వాత అంటే మళ్ళీ మీరు కమర్షియల్ యాంగిల్లో వెళ్ళాల్సి ఉంటుంది. రెంటల్ వాల్యూని చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉంటుందండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న అన్ని డెసిషన్స్ రియల్ ఎస్టేట్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఒక్క మెట్రో విషయంలోనే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలియదు. బట్ నా ఆలోచన అయితే బెటర్ అది దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నేను చెప్తా ఉన్నాను. దాని రీజన్స్ కూడా మీకు చెప్పాను. ఓల్డ్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ శ్రీశైలం హైవే కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. అక్కడ పాపులేషనే ఉండదు. సో హూ ఆర్ గోయింగ్ టు యూజ్ మెట్రో అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో బెటర్ అది దృష్టిలో పెట్టుకోండి. మిగతావన్నీ రియల్ ఎస్టేట్కి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. అది దావోస్ తర్వాత మీకు విజిబుల్గా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా మళ్ళీ బూస్టప్ అవుతుంది. ఇదైతే పక్కా. నెక్స్ట్ అండి, ఓవరాల్గా హైదరాబాద్ సిటీ తీసుకుంటే
ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అట్రాక్టింగ్ ద వరల్డ్ అండి. ఇది గ్లోబల్ మార్కెట్. 2000 ఎప్పుడైతే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చిందో, లేకపోతే ఓఆర్ఆర్ స్టార్ట్ అయిందో, ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి ఇన్వెస్టర్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు హైదరాబాద్కి ఇన్వెస్ట్ చేయడానికి. ఇంతకుముందు ఓన్లీ తెలుగు స్టేట్ పీపుల్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత నార్త్ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దే వాంట్ టు కమ్ అండ్ సెటిల్ హియర్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. సో ఇది గ్లోబల్ మార్కెట్. ప్లస్ ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో ప్లస్ హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ని అనార్గనైజ్డ్ సెక్టర్ అంటారు. అంటే ఆర్గనైజ్డ్గా ఉండదు. బట్ ఇప్పుడు మీరు గమనిస్తే అనార్గనైజ్డ్ సెక్టర్ నుంచి టువర్డ్స్ కార్పొరేట్ సెక్టర్ వైపు రియల్ ఎస్టేట్ జర్నీ నడుస్తూ ఉంది. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ అవుతూ ఉంది రియల్ ఎస్టేట్ ఆఫ్టర్ రేరా. పర్టికులర్లీ రేరా యాక్ట్ వచ్చిన తర్వాత స్మాల్ ప్లేయర్స్ అందరూ రియల్ ఎస్టేట్ నుంచి వ్యానిష్ అవుతూ ఉన్నారు మెల్లిమెల్లిగా. ఓన్లీ బిగ్ ప్లేయర్స్, దట్ టు కార్పొరేట్ స్టైల్లో జరుగుతూ ఉంది. సో అగైన్ ఇన్వెస్టర్ ఈజ్ ఆన్ ద సేఫర్ సైడ్. బట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్రైజెస్ అయితే పెరుగుతాయి దానివల్ల. సో ఇట్స్ ఓవరాల్గా తీసుకుంటే ఇది మంచిదండి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకే మంచిది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి చెప్పాలంటేనండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ దిస్ కంట్రీ అండి. ఏ ఇండస్ట్రీ కన్నా తక్కువ గ్రోత్ లేదు రియల్ ఎస్టేట్కి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఇన్ దిస్ కంట్రీ. ప్లస్ సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది రియల్ ఎస్టేట్ సెక్టర్లోనే. అలాగే ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, రియల్ ఎస్టేట్ ఈజ్ బిగ్గర్ దెన్ సాఫ్ట్వేర్ అండి ఇన్ దిస్ కంట్రీ. సాఫ్ట్వేర్ కన్నా కూడా రియల్ ఎస్టేట్ బిగ్గర్ ఇండస్ట్రీ. సో ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ రీజన్స్ సరిపోతాయని నేను చెప్పుకుంటున్నాను. పైగా ఇండియా లాంటి కంట్రీస్లో మ్యాసివ్ పాపులేషన్ ఉన్న కంట్రీలో పాపులేషన్ ఎప్పుడు కూడా పాపులేషన్ అండ్ పాపులేషన్ డెన్సిటీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్. సో ఇలాంటి కంట్రీస్లో రియల్ ఎస్టేట్ ఫ్లరిష్ అవుతుంది. ఇది ప్రూవెన్ థింగ్, బేసిక్ థింగ్. సో నెక్స్ట్ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి దానిలో ఒకటి మర్చిపోయాం, ధరణిని ఆయన మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ ఉన్నాడు, మారుస్తూ ఉన్నాడు. గుడ్ థింగ్ అండి. ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో చాలా అంటే మాల్ ప్రాక్టీసెస్ అన్నీ అవాయిడ్ చేయటం జరిగింది. మంచిగానే తీసుకొచ్చారు వాళ్ళు కూడా. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. ఎన్ఆర్ఐస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఆర్ఐస్ ఇంతకుముందు వాళ్ళు అక్కడ అంటే వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉన్నారో అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని అక్కడే ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అది పాసిబుల్ కాదండి. వాళ్ళు ఇన్ కేస్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇన్ కేస్ కొనుక్కున్నా కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఒక ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఉన్నాడు అనుకోండి, యుఎస్ ఒక ఫామ్ పంపించేవాళ్ళం, వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ సైన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పంపిస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయేది. ధరణి వచ్చాక ఇది ప్రాబ్లం అయింది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటినన్నిటినీ మళ్ళీ ట్రాక్లోకి తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ధరణిని అయితే పూర్తిగా తీసివేయట్లేదు, ఇది గమనించాలి. ధరణిని రిమూవ్ ఏం చేయట్లేదు, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. సో ఓవరాల్గా మనం రేవంత్ రెడ్డి గారు ఏ డెసిషన్స్ అయితే తీసుకున్నారో అన్నిటి గురించి చర్చించాము. అన్ని రియల్ ఎస్టేట్కి ఫేవర్గానే ఉన్నాయి. బట్ ఒక మెట్రో విషయంలోనే అది రీజన్స్ మీకు చెప్పున్నాను. సో బీ కేర్ఫుల్. మెట్రో వస్తుందని అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ అయితే కొని తెచ్చుకోవద్దు. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మిగతాదంతా ఓకే. ప్లస్ ఫార్మాసిటీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయితే కొంతకాలం వెయిట్ చేయాల్సిందేనండి. ఎందుకంటే మీరు బేసికల్గానే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫార్మాసిటీ వస్తుందని సిటీ నుంచి 70 కిలోమీటర్స్ వెళ్ళి 20,000 25,000 పెట్టి కొనటం అనేది నాట్ ప్రాక్టికల్. ఎందుకంటే 20,000కి మీ హెచ్ఎండిఏ రీజియన్లోనే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు ఫార్మాసిటీ మోజులో పడి అంత దూరం వెళ్ళి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట ఇన్వెస్ట్ చేశారంటే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫార్మాసిటీ ఉంచినా తీసేయకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు వచ్చి ఉండేవి. దానికి అది చాలాసార్లు ప్రూవ్ అయి ఉంది. హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆఫ్టర్ 15 ఇయర్స్ ఇప్పుడు కూడా రీసేల్ లేదు అక్కడ. సో అగైన్ ద సేమ్ థింగ్ ఫార్మాసిటీ దగ్గర జరిగింది. అదే వేరియేషన్, అంతకన్నా ఏమీ లేదు. సో రియల్ ఎస్టేట్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉండబోతుందండి. ఇప్పుడు వచ్చిన రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే రియల్ ఎస్టేట్ ఏంటంటే సెంటిమెంటల్ బిజినెస్. ఎలక్షన్స్ ముందు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇట్ స్లో డౌన్స్ అండ్ రియల్ ఎస్టేట్ స్లో అవటం స్పీడప్ అవటం అనేది పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి. లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అలాగే ఉంటుంది.
అంతేగాని మీరు బబుల్ బరస్ట్ అయింది, అది బరస్ట్ అయిందంటే యూ విల్ బీ ద లూజర్స్. సో రియల్ ఎస్టేట్‌లో ఒకటండి 2 టైప్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు. దోస్ హూ గ్రో విత్ డెవలప్‌మెంట్. అంటే సిటీ డెవలప్‌మెంట్‌తో పాటు ఇన్వెస్ట్ చేసుకుంటా వాళ్ళు గ్రో అవుతా ఉంటారు. ఓవరాల్‌గా మనం కాంగ్రెస్ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంది, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద అనేది నేను చాలా క్లియర్ కట్‌గా చెప్పున్నాను. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేసుకోవాలి అనేది చాలా క్లియర్‌గా చెప్పున్నాను. ప్లస్ ప్రతి హైవేని కూడా పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని అలా ఇన్వెస్ట్ చేయటానికి ట్రై చేయండి. మీ పర్పస్ ఏంటో తెలుసుకోండి ముందు. మీరు ఎండ్ యూజరా? లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటా? మిడ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటా? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటా? అనేది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత యూ కెన్ సెలెక్ట్ యువర్ లొకేషన్ అండ్ దెన్ గో విత్ ఎ ప్రాపర్ డెవలపర్. ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన విషయం, డోంట్ ఎంటర్ ఇంటూ ప్రీ లాంచెస్ అండి. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. డోంట్ ఎంటర్ ఇంటూ ప్రీ లాంచెస్. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నా క్లయింటే, నేను ఈసీఐఎల్ ఆఫీసర్ ఆయన. చాలా బాధాకరమైన విషయం. నాతో చాలా ఇన్వెస్ట్ చేశాడు. ఆహ్, నా దగ్గర ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో అవన్నీ గ్రో అయినాయి. హి ఈజ్ హ్యాపీ. తర్వాత సమ్ నేమ్స్ కూడా చెప్తాను. ఏముంది, ఇప్పుడు సాహితీ ఈ మధ్య మీకు తెలిసిందే కదా! ఆయన్ని ప్రిజన్‌లో పెట్టడం కూడా జరిగింది. ఎనీవే 1 వీక్‌లో ఆయన వచ్చేసాడనుకోండి. ఆయన రిటైర్మెంట్ అమౌంట్‌తో తీసుకెళ్ళి సాహితీలో ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఆ కాన్సెప్ట్‌ని కొంచెం అట్రాక్టివ్‌గా డిజైన్ చేస్తారు. 40 లాక్స్ పెడితే 80 లాక్స్ వస్తది. లేకపోతే అక్కడ ఇది చేస్తున్నాము, లేకపోతే అక్కడ ఏదో టెంపుల్ వస్తుంది. అక్కడ ఏదో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాము. ఏదో సమ్ ఫారెన్ లెవెల్‌లో చెప్తారు. ఆయన టెంప్ట్ అయ్యి నాకు కూడా తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయటం జరిగింది. బట్ ఫైనల్లీ మీకు తెలుసు సాహితీ స్టోరీ అంతా. ఇట్ ల్యాండెడ్ ఇన్ కోర్ట్. హీ ల్యాండెడ్ ఇన్ ప్రిజన్. అండ్ ఇప్పుడు ఈ క్లయింట్స్‌ని ఎవరు అడ్రెస్ చేస్తారనేది తెలియట్లేదు. అది ఎప్పటికీ సాల్వ్ అవ్వని సమస్య. ఆయన ఆహ్, ఆహ్, అది ఆ వరీతో డిప్రెషన్‌కి గురై, హార్ట్ అటాక్‌కి గురై చనిపోవటం జరిగింది. సో సీ అండి, రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంటే కాదు. చాలా ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ బ్యాక్ సైడ్. ఏంటంటే ఒక పర్సన్ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పర్చేజ్ చేస్తున్నాడంటే దానిలో వాళ్ళ ఫ్యూచర్ ఉంటదండి. వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఉంటది. అది మనం అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు పర్చేజ్ చేసే ఆ పీస్ ఆఫ్ ల్యాండ్‌లో మేబీ ఆ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ అంటే వాళ్ళ ఎంబీబీఎస్ సీటుకో, లేకపోతే వాళ్ళు సమ్ ఎడ్యుకేషన్ పర్పసో, లేకపోతే వాళ్ళ పాప మ్యారేజ్ చేయటం కోసమో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే ఓల్డ్ ఏజ్‌లో ఆయనకి ఫైనాన్షియల్ సపోర్టో, హాస్పిటల్ హెల్తీ నీడ్స్ కోసమో, హాస్పిటల్ నీడ్స్ కోసమో. ఇప్పుడు చాలామంది అంతే కదా! ఎప్పుడో ఒక ప్రాపర్టీ కొనున్నారు. ఆ ప్రాపర్టీ అమ్మి ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవటం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం ఇదే కదా జరుగుతా ఉందంతా. సో, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ల్యాండ్ పర్చేజ్ చేయటంలో. సో, ఇలాంటి అట్రాక్షన్స్‌కైతే అట్రాక్ట్ అవ్వద్దని నేను చెప్తున్నాను. ప్రీ లాంచ్‌లో అది ఇస్తాము, లేకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఎంటైర్‌లీ గ్రాఫిక్స్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాయండి. ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలీదు. 100 ఏకర్స్ ల్యాండ్ ఉంటది. దాన్ని 1000 ఏకర్స్ అని చెప్తారు. ఆ ల్యాండ్‌లో మీకిచ్చే ల్యాండ్ ఎక్కడుంటది? ఏ సర్వే నంబర్‌లో ఉంటది? పర్టిక్యులర్‌గా దానికి బౌండరీస్ ఏసి ఇవ్వరు. ప్రీ లాంచ్‌లో ఇవన్నీ ఇబ్బందులున్నాయి. యాక్చువల్‌గానండి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ప్రీ లాంచ్‌లో. అటు డెవలపర్‌కి ఫండింగు, ఇటు క్లయింట్‌కి ప్రాఫిట్ వస్తది ప్రీ లాంచ్‌లో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ అనేది టోటల్లీ రాంగ్ ట్రాక్‌లోకెళ్ళిపోయింది. అది ఇంకా చెప్పాలంటే ఇన్వెస్టర్స్‌ని చీట్ చేయటానికి యూజ్ చేస్తా ఉన్నారు. సో, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇంటూ దిస్ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్. మీరు ప్రీ లాంచ్ ప్రాజెక్ట్‌లో ఎంటర్ అయ్యారంటే కోరి సమస్యను కొనుక్కుంటున్నారు. అందులో అయితే ఎలాంటి అనుమానం లేదు. అయితే కొన్ని ప్రాజెక్ట్స్‌లో మీకు ఆ డెవలపర్‌తో పర్సనల్ అటాచ్‌మెంట్ ఉండి, తన క్రెడిబిలిటీ, తన అంటే లాంగ్ టర్మ్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండి, మంచిగా వెంచర్స్ చేసి మార్కెట్‌లో ఒక గుడ్ విల్ ఉంటే అలాంటి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్‌లో ఓకే. యూ కెన్ గో అహెడ్. అంతేగాని ఎవరంటే వాళ్ళు ప్రీ లాంచ్ అంటము, మీరెళ్లి బ్లైండ్‌గా ఇన్వెస్ట్ చేయటము, అది మీకు ప్రాబ్లమే క్రియేట్ అవుతది. సో, మాక్సిమం ఆ ప్రీ లాంచ్ అనేది అవాయిడ్ చేయటానికే ట్రై చేయండి. ఆ డెవలపర్‌తో మీకు మంచి ర్యాపో ఉండి, డెవలపర్ గురించి మీకు పూర్తిగా తెలిసి, ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంటే ఓకే. గో అహెడ్. అది దట్ టూ మీ ఓన్ రిస్క్ మీద అది కాన్షియస్‌గా డెసిషన్ తీసుకోండి.
సో అందరు డెవలపర్స్ని నేను తప్పు పట్టట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రీ లాంచెస్ ఫెయిల్డ్ ఇన్ హైదరాబాద్ అండి. థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఈరోజు చాలా ఎవరికి చెప్పుకోలేక బాధపడతా ఉన్నారు. ఇవి లీగల్గా కూడా వీటిని ఏం చేయలేము. ఇది ఎప్పటికీ అంటే ఈవెన్ కోర్టుకి వెళ్ళినా ఇంకో రకంగా ప్రొసీడ్ అయినా అది ఎప్పటికండి 20 ఇయర్స్కా 30 ఇయర్స్కా అప్పటికి ఆ డెవలపర్ ఉంటాడా మీరు ఉంటారో కూడా తెలియదు. సో బీ కేర్ఫుల్ ఆన్ దీస్ థింగ్స్. మిగతావన్నీ ఓకేనండి. ధరణి వచ్చాక చాలా వరకు ఫెయిర్ వేలోనే నడుస్తూ ఉన్నాయి. అలాగే రేరా వచ్చింది, అలాగే హెచ్ఎండిఏ అప్రూవల్స్, డిటీసీపీ అప్రూవల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక మేజర్ థింగ్ అండి, హెచ్ఎండిఏ వెంచర్స్లో కొన్ని క్లయింట్స్ రాంగ్ ట్రాక్లో వెళ్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ వెంచర్ అప్రూవల్ వచ్చిందంటే ఓకే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, మనం బ్లైండ్గా కొనవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారండి. నో అండి, అలా వద్దు. ఇప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చినా కూడా అది పెరి అర్బన్ జోన్లో ఉండొచ్చు. పెరి అర్బన్ జోన్ అంటే జస్ట్ లైక్ కన్జర్వేషన్ జోనేనండి. 111 జీవోలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయో పెరి అర్బన్ జోన్లో కూడా అవే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. డెవలపర్ మంచి డెవలపర్ అయితే మీకు ఆ విషయం ముందు చెప్తాడు. పెరి అర్బన్ జోన్లో చాలామంది వెంచర్స్ వేస్తూ ఉన్నారు. క్లయింట్స్ కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైతే జోనింగ్ చెక్ చేసుకోండి. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో జోనింగ్ చెక్ చేసుకోండి. జోనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు R1 జోన్, R2 జోన్, మల్టీ యూటిలిటీ జోన్ ఇలాంటి జోన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ర్యాపిడ్గా గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. పెరి అర్బన్ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లంలో పడుతుంది, అది గ్రోత్ కూడా ఉండదు. సో సమ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఇంకొకటి మీరు బాగా తెలుసుకోవాలి, సమ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే కన్వర్షన్ తీసుకొస్తారు. పెరి అర్బన్ జోన్ నుంచి మళ్ళీ జోన్ మార్చి కన్వర్షన్ తీసుకొస్తారు. అయినా కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఓకే మీ 10 ఏకర్స్ లేఅవుట్ ఉంది, ఆ 10 ఏకర్స్ లేఅవుట్ని కన్వర్షన్ తీసుకొచ్చాడు డెవలపర్. సో అది పెరి అర్బన్, నో మోర్ ఏ పెరి అర్బన్ జోన్, సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటారు. కానీ మీ కాంపౌండ్ వాల్ బయట ఆ చుట్టూ అంతా పెరి అర్బన్ జోనే కదండి. మళ్ళీ అక్కడ పాపులేషన్ ఎలా వస్తుంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా వస్తుంది, లివింగ్ మార్కెట్ ఎలా వస్తుంది. సో అది చాలా జాగ్రత్తగా కన్సిడరేషన్లోకి తీసుకోండి. పెరి అర్బన్ జోన్ అలాంటి జోన్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఈవెన్ హెచ్ఎండిఏ అప్రూవల్ అన్నా కూడా అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. పెరి అర్బన్ జోన్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారంటే హెచ్ఎన్ఐస్, డాక్టర్స్, లేకపోతే బిగ్ బిగ్ అడ్వకేట్స్, ఫిల్మీ పీపుల్. ఎందుకంటే వాళ్ళు 1000 స్క్వేర్ యార్డ్స్ కొనుక్కుంటారండి. 1000 స్క్వేర్ యార్డ్స్లో 100 స్క్వేర్ యార్డ్స్లోనే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. మిగతా దానిలో గ్రీనరీ డెవలప్ చేసుకుంటారు, ప్లే ఏరియా డెవలప్ చేసుకుంటారు, స్విమ్మింగ్ పూల్ డెవలప్ చేసుకుంటారు. ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి పెరి అర్బన్ జోన్లో వెంచర్స్. అంతేగాని ఒక కామన్ ఇన్వెస్టర్కి నాట్ సజెస్టబుల్. అలాగే చాలా జోన్స్ ఉన్నాయి. ఆ జోన్స్ అన్నీ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ప్లస్ మనకి ప్యారలల్ జోన్ ఏముందనేది కూడా చెక్ చేసుకోండి. ఓకే మన వెంచర్ వరకు ఓకే, కానీ దాని పక్క జోన్ పెరి అర్బన్ జోన్ ఉంటే మీ పక్కన మళ్ళీ హౌసెస్ రావు, మళ్ళీ డెవలప్మెంట్ రాదు, మళ్ళీ పాపులేషన్ రాదు. సో ఆ వెంచర్ ఒకటే ఐసోలేటెడ్ అయిపోతుంది, అప్పుడు కూడా ప్రైజెస్ పెరగవు. సో ఇదొకటి కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఇంకొకటి అంటే హైదరాబాద్ ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డెవలప్మెంట్కి ప్రయారిటీ ఇవ్వరండి. వెంచర్ నచ్చితే చాలు బ్లైండ్గా అక్కడ ఇన్వెస్ట్ చేయటమే. ఆ బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆ డెవలపర్ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ ఓల్డ్ వెంచర్స్తో డెవలప్మెంట్స్ ప్రాపర్గా చేశారా లేదా అనేది ఎవరు చూడట్లేదు. అండి మీరు ఎంత మంచి లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ వెంచర్లో డెవలప్మెంట్స్ ప్రాపర్గా లేకపోతే మీది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అవుతుంది, గ్రోత్ ఉండదు. ఇది హైదరాబాద్లో చాలా చోట్ల ప్రూవ్ అయింది. చాలా వెంచర్స్ ఉన్నాయి, ఈవెన్ మన ఫ్లాట్ ఎక్కడుందో కూడా ఐడెంటిఫై చేయలేము, అలా ఉంటుంది. సో డెవలప్మెంట్ ఉన్న వెంచర్లో స్క్వేర్ యార్డ్కి 1000 2000 ఎక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ అండి. ఆ 1000 2000 మీరు పెట్టిన ఎక్స్ట్రా మనీ మీకు అదే లెవెల్లో మళ్ళీ ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. మీకు 2000 తక్కువ వస్తుంది కదా అని డెవలప్మెంట్స్ లేని వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే యూజ్ ఏముంది అది గ్రో అవునప్పుడు. సో ఇది ఒకటి కన్సిడరేషన్లోకి తీసుకోండి. సో ఇలా అండి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. దానికి నేనేమంటున్నానంటే గో విత్ ఏ ప్రాపర్ రియల్టర్. సో వీ యాజ్ ఎ టీమ్ 3TV రియల్ ఎస్టేట్ మాకు అంటే మేము వెంచర్స్ మార్కెటింగ్తో పాటు క్లయింట్ గైడెన్స్ కూడా చేస్తాము. దానికి మేమేం ఛార్జ్ చేయట్లేదు.
జస్ట్ గైడెన్స్ ఇస్తాము. దట్ వీఆర్ ఆన్ ఏ మిషన్ టు హెల్ప్ ద ఇన్వెస్టర్స్ అండి. మాకున్న ఇన్వెస్టర్స్ మాకు చాలు. సో అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ అస్. మీ దగ్గర మేమేం ఛార్జ్ చేయబోట్లేదు. సో పర్టికులర్ వెంచర్, పర్టికులర్ ఏరియాలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఎస్, అక్కడ మీరు ముందుకెళ్ళొచ్చా, లేకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా అనేది మేము చెప్పగలుగుతాము. సో మా సర్వీసెస్ అట్లా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మా దగ్గరనే కాదు, చాలామంది ఉన్నారు అలాంటి రియల్టర్స్. అలా అయినా యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. ట్రీట్మెంట్ వితౌట్ డాక్టర్ లాగా అయితే చేయొద్దు. ప్లస్ ఎవరు సజెషన్స్ తీసుకుంటారు? మీరు రియల్ ఎస్టేట్ అనగానే ఎవరంటే వాళ్ళు ఉచిత సలహా ఒకటి ఇచ్చి పడేస్తారు. రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఎస్టేట్ వాళ్ళని అడగాలండి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని అడగాలి. ఎవరంటే వాళ్ళు ఏదో చెప్తే మీరు నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్లీ యూ విల్ ల్యాండ్ ఇన్ ట్రబుల్. తర్వాత మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ని తిడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, లో ఎంట్రీ బ్యారియర్స్ అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఒక క్లినిక్ సెటప్ చేయాలంటే హై ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. మా రియల్ ఎస్టేట్లో అలా ఏముండదు. ఇప్పుడు ఎవరన్నా రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే ఇప్పటికప్పుడే వచ్చేయచ్చు. వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. సో మార్కెట్లో 70-80% అలాంటి వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, కానీ మార్కెట్ అలా ఉంది. సో మీరు అలాంటి వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్లీ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్. సో ఫైండ్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్, గో విత్ ఎ డెవలపర్ హూ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అండ్ క్వాలిటీ ఉన్న చోట ఒక 1000-2000 ఎక్స్ట్రా పెట్టడానికి మీరు ప్రిపేర్ అవ్వండి. క్వాలిటీ ఈజ్ నెవర్ ఎక్స్పెన్సివ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యూచర్ అనేది మీరు చేసే ఆ 200 స్క్వేర్ యార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. చాలా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 200 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్ అమ్మి రేపు మీరు మీ బాబుకి మెడికల్ సీట్ కొనవచ్చు, మీ పాప మ్యారేజ్ చేయొచ్చు, మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇంత లాంగర్ వ్యూలో మీరు చూడాల్సిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ అంటే ఏదో బ్లైండ్గా వెళ్ళాము, ఇన్వెస్ట్ చేసాము, అట్లా కాదు. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. అండ్ మీకు హెల్ప్ చేయడానికి మేమైతే ఎప్పుడూ రెడీగానే ఉన్నాము. మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద. యూ క్యాన్ కాంటాక్ట్ ఎట్ ఎనీ టైమ్ అండి. ఎనీవే, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ. అండ్ ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ వెల్ విషర్స్, విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు గమనిస్తే ఈ కంటెంట్ ఎవరు మీకు చెప్పరు. చాలా వెరీ వెరీ ఫ్యూ పీపుల్ ఇలాంటి కంటెంట్ చెప్పేవాళ్ళు, చాలా ఫ్యూ అంటే ఫ్యూ ఉన్నారు హైదరాబాద్లో. సో ఈ కంటెంట్ మీకు కావాలంటే ట్రై టు సబ్స్క్రైబ్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా వాల్యుబుల్ కంటెంట్ ఫ్యూచర్లో చాలా ఇవ్వబోతున్నాం మేము.